సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క జల విద్యుత్ శాఖ నుంచి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి 1 lakh పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. ఎలాంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా మనకి ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు. ఈ విధంగా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈ యొక్క వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయదు గైస్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఎవరైనా వీడియోని లైక్ చేయనట్లయితే కనుక డెఫినెట్గా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక మనకి December 9th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం అనేది జరిగింది. ఇక లాస్ట్ ఇయర్ విషయానికి వచ్చేట్లయితే కనుక December 30 వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇక్కడ మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్స్ట్రక్షన్స్లో ఫస్ట్ పాయింట్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. మీరు ఏ స్టేట్కి చెందిన వాళ్ళైనా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటదే కనుక మీకు మినిమం ఏజ్ అనేది 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు వచ్చేసరికి 30 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వారిగా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 33 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 35 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేటదే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఉమెన్ క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 708 rupees అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనీషియల్గా మనకి 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి మంత్లీ వచ్చేసరికి 50,000 వరకు కూడా శాలరీ అనేది పే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక సో ఇక్కడ మనకి సిటీసీ అనేది ఇవ్వడం జరిగింది. 15 lakhs per annum శాలరీ ప్యాకేజ్ అనేది వీళ్ళైతే ఆఫర్ అయితే చేయడం అనేది జరుగుతుంది. సో మంత్లీ క్యాల్కులేట్ చేసుకున్నట్లయితే కనుక దాదాపుగా మనకి 1,24,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో ఇక బేసిక్ పేతో పాటు ఏ అలవెన్సెస్ని మనకి ప్రొవైడ్ చేస్తారు అని చూసుకున్నట్లయితే కనుక సో హెచ్ఆర్తో పాటు డిఎన్ఎస్ అలవెన్సెస్, కాఫ్టీరియా అలవెన్సెస్తో పాటు పర్ఫార్మెన్స్ రిలేటెడ్ పే, మెడికల్ ఫెసిలిటీస్తో పాటుగా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్, పిఎఫ్, పెన్షన్, గ్రాట్యుటీ అని చెప్పేసి ఈ విధంగా మనకి చాలా రకాల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి జాబ్ పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది అని చూసుకున్నట్లయితే కనుక క్యాండిడేట్స్ విల్ బి ప్లేస్డ్ అట్ ప్రాజెక్ట్స్ ఆర్ పవర్ స్టేషన్స్, ఆఫీసెస్ ఇంక్లూడింగ్ జాయింట్ వెంచర్స్ and subsidiary companies of NHPC in various parts of the కంట్రీ ఆర్ అబ్రాడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక NHPC సంస్థకు సంబంధించి ప్రాజెక్ట్స్ ఆర్ పవర్ స్టేషన్స్ అన్న మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా ఉన్నాయి కాబట్టి ఇనీషియల్గా పోస్టింగ్ అనేది మనకి అదర్ స్టేట్స్లో వచ్చినప్పటికీ కూడా ఫర్దర్గా మన యొక్క సొంత రాష్ట్రాలకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి డిఫరెంట్ డిసిప్లిన్స్లలో ఖాళీగా ఉన్నటువంటి ఆఫీసర్ ట్రైనింగ్ ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విద్యా అర్హత విషయానికి వచ్చినట్లయితే కనుక సో ఎవరైతే హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ అండ్ లేబర్ రిలేషన్స్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ పర్సనల్ మేనేజ్మెంట్ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఈ యొక్క క్వాలిఫికేషన్ అనేది మీకు లేనట్లయితే కనుక
సోషల్ వర్క్ విత్ స్పెషలైజేషన్ ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ అని చెప్పేసి ఈ యొక్క స్పెషలైజేషన్లో ఎవరైతే మాస్టర్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సేమ్ డిసిప్లిన్స్లో మీరు MBA కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. నెక్స్ట్ సెకండ్ సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి ఈ యొక్క పోస్ట్కి వచ్చేసరికి ఎవరైతే కమ్యూనికేషన్ ఆర్ మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్ అని చెప్పేసి ఈ యొక్క స్పెషలైజేషన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కానీ లేదంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా అనేది ఎవరైతే కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లా విభాగంలో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఎవరైతే లా విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఫోర్త్ సీరియల్ నెంబర్లో ఉన్నటువంటి పోస్టులకి మాత్రం మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పోస్ట్ని అయితే స్కిప్ చేయడం అనేది జరుగుతుంది గైస్. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది అని చూసుకున్నట్టయితే కనుక సో ఎటువంటి స్కిల్ టెస్ట్లు కానీ ఎటువంటి రిటన్ టెస్ట్లు అంటూ కూడా మనకి ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ద సెలక్షన్ ప్రాసెస్ కన్సిస్ట్ ఆఫ్ మార్క్స్ అబ్టైన్డ్ ఇన్ ద కాస్పెడింగ్ పేపర్ ఆఫ్ UGC NET December 2023 ఆర్ June 2024 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 2023 ఇయర్కి సంబంధించి కానీ 2024 ఇయర్కి సంబంధించి కానీ ఎవరికైతే నెట్ స్కోర్ అనేది ఉంటుందో ఆ యొక్క క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి సెలక్షన్ అనేది కూడా నెట్లో వచ్చేటువంటి స్కోర్ని పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి గ్రూప్ డిస్కషన్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఏ విధంగా వెయిటేజ్ అనేది ఇస్తారు అని చూసుకున్నట్టయితే కనుక సో మీకు UGCలో వచ్చేటువంటి స్కోర్కి వచ్చేసరికి 75%, గ్రూప్ డిస్కషన్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 25% ఆఫ్ మార్క్స్ అనేవి వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి కేటగిరీ వైజ్గా ఒక క్వాలిఫై మార్క్స్ అనేవి ఇవ్వడం జరిగింది. జనరల్ EWS OBC క్యాండిడేట్స్ వచ్చేసరికి 40%, SC ST PWD క్యాండిడేట్స్ వచ్చేసరికి 30% ఆఫ్ మార్క్స్ అనేవి తెచ్చుకోవాల్సి అయితే ఉంటుంది. గాయస్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి NHPC లిమిటెడ్ అనేటువంటి యొక్క జల విద్యుత్ సంస్థ నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క ట్రైనీ ఆఫీసర్ పోస్టులకి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. సో ఇక పోస్టులకి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.